మేము చంద్రన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నాం కానీ ఎప్పుడు చేస్తామో చెప్పలేదు, దానికి ఒక టైం చెప్పలేదు అంటున్నారు. ఏమంటారు మీరు? అదే ఎలక్షన్ ముందు చెప్పాల్సింది. మేము సూపర్ 6 ఇస్తాము, మీకు చెప్పినటువంటి 31 సంక్షేమ పథకాలు ఇస్తాము, మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి 143 సంక్షేమ పథకాలు అమలు చేస్తాము, అనధికారికంగా 424 హామీలు ఇచ్చాము, వాటిని కూడా అమలు చేస్తాము. కానీ దానికి ఏ టైంలో చేస్తాం అనేది మేము చెప్పలేము, కానీ చేస్తామని మీరు ఎలక్షన్ ముందు మాట్లాడితే బాగుండు కదా. ఇదే విషయము ఎలక్షన్ ముందు ప్రజలకు చెప్పుంటే బాగుండు కదా. అరే ఆ రోజు చెప్పలేదండి. వినండి గురునాథ్ గారు, వినండి. అంటే ఎలక్షన్ ముందే చెప్పాలి మీరు ప్రజలకి, వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు. కూటమి ప్రభుత్వం బాగానే చెప్పింది, ఎలక్షన్ వాళ్ళ అధికారంలో రాగానే చేస్తానని ఎక్కడ చెప్పలా. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాలా, ఆ సంపద వచ్చిన డబ్బులు పథకాల రూపంలో అలాగే ఆ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలంటే రోడ్లు వేయాలా, బిల్డింగ్లు కట్టాలా, అమరావతి కట్టాలా, పోలవరం కట్టాలా, ఇవన్నీ కూడా ఆయన సంపాదించిన సంపాదనలో చేస్తానన్నారు. కానీ ఎక్కడ కూడా మరి ఈ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో డబ్బులు తీసుకొచ్చి పెడతానని ఎక్కడ ఇవ్వలేదని ప్రజలు వాళ్ళకి వాళ్ళు మోటివేషన్ చేసుకునేవారు. మీరు అధికారంలోకి వచ్చి 11 నెలల్లో 1,54,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు సార్. దేనికి చేశారు అప్పులు? 1,54,000 కోట్ల రూపాయలు దేనికోసం చేశారు? ఏ పథకం అమలు చేశారు? ఎక్కడ మరి 8,000 కిలోమీటర్లు రోడ్లు వేశారు? ఆ రోడ్లకి 8,000 కోట్లు మీరు సమర్పించారు. దాని అన్నిటికీ లిస్ట్ ఇవ్వాలి. ఇంకో విషయం అంటారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వలేదండి. ఇందాక మా కృష్ణాంజలి గారు అంటూ ఉన్నారు. సార్ 1,75,000 మరి సచివాలయ ఉద్యోగాలు కాదండి, నెలకు 32,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు వాళ్ళు. ఒకే సంవత్సరంలో 1,75,000 ఉద్యోగాలు తీశారండి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరానికి 20,000, 25,000, 30,000 ఉద్యోగాలు తీస్తే ఆ అబ్బా ఎంత బ్రహ్మాండంగా తీశారు ఉద్యోగాలు అనేవారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే ఒకే సంవత్సరంలో 1,75,000 ఉద్యోగాలు తీయడం, వాలంటీర్ వ్యవస్థకి 2,60,000 వాలంటీర్ వ్యవస్థలో ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు. అలాగే ప్రైవేట్ పరంగా ఇచ్చిన ఉద్యోగాలు కూడా మనం చూసుకుంటే 7 లక్షల చిల్లర్లో ఇచ్చారు. అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో సుమారుగా 12 నుంచి 15 లక్షల ఉద్యోగాలు ఆయన క్రియేట్ చేసి మరి నిరుద్యోగులకు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో నేను ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తా, ఆయన 4 సార్లు సీఎం అయ్యారు కదా, 4 దఫాలుగా. ఆయన హయాంలో అయినటువంటి పీరియడ్ టైంలో ప్రైవేట్ ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఎన్ని వేల ఉద్యోగాలు, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో మీరు సమాధానం చెప్పాలా. గురునాథం గారు మీరు తీయండి, ఇప్పటికైనా మీ పెద్దలు అడగండి. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇచ్చింది 32,000 ఉద్యోగాలు మాత్రమే. 32,000 ఉద్యోగాలు మాత్రమే, గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు 4 సార్లు సీఎం అయితే. జగన్మోహన్ రెడ్డి గారు 1,75,000 ఉద్యోగాలు ఇచ్చారండి. మీ ప్రౌడ్గా ఫీల్ అవుతాం మేము. అది మీ 40 సంవత్సరాల విజనరీ అన్నారే, 43 సంవత్సరాల పార్టీ రాజకీయ భవిష్యత్తు గల పార్టీ మాది అన్నారే. ఎక్కడ సార్ కుర్రాడు సార్, 45 సంవత్సరాల ఒక కుర్రాడు మిమ్మల్ని పరిగెత్తి ఇచ్చాడు సార్ కిందట 5 సంవత్సరాల్లో. అది విజనరీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. విజనరీ అంటే మనకి 65 సంవత్సరాలు 75 సంవత్సరాలు వచ్చి మనకు ముసలాలం అయిపోతే విజనరీ కాదండి, అది అనుభవం కాదండి. అనుభవం అనగా విజనరీ అనగా మనం చేసే పనిలో రేపు రాబోయే తరాలకి, నిరుద్యోగులకు కానీ రేపు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించి ప్రతి విద్యా రంగంలో, వైద్య రంగంలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఎవరు తీసుకొచ్చారు సార్ విద్యా విధానంలో? ఈ రోజున నాడు కార్యక్రమంలో ఎక్కడ మా నాలుగు ప్రాంతాల్లోకి వెళ్ళని చూడండి, కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఉంటాయండి గవర్నమెంట్ స్కూళ్ళు. మీరు చేశారా? చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు అయ్యారే, 4 సార్లు సీఎం అయ్యారే, ఎప్పుడైనా కార్పొరేట్ ధీటుగా ఏ స్కూళ్ళని అభివృద్ధి చేశారా? అయితే ఆ నారాయణ గారు స్కూల్ అభివృద్ధి చెందాలా, శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు, గాయత్రి కాలేజీలు స్కూళ్ళు వాళ్ళ అభివృద్ధి చెందాలా, ప్రైవేటు వ్యక్తీకరణ కాలేజీలకే పెట్టాలా? ఇదే కదా మీరు చేసింది. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఏ రోజైనా అమ్మఒడి పథకం పెట్టాలి, వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించాలి, వాళ్ళకి షూ ఇవ్వాలి, సాక్స్లు ఇవ్వాలి, వాళ్ళకి బ్యాగ్ ఇవ్వాలి, టై ఇవ్వాలి. ఆయన ఒక కార్పొరేట్ స్థాయి తీటుగా ఆ పిల్లల్ని సమాజంలో ఒక మంచి స్థాయిలో చూపించాలనే విధానం ఎందుకు రాలా మీకు? అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కదా. మధ్యాహ్నం భోజన పథకం పెట్టి 16 పోషకాహారాలు పదార్థాలు పెట్టి ఎక్కడ కూడా మన ధీటుగా ఆ పిల్లలకి మంచి ఆరోగ్యకరమైన భోజనం పెట్టిన విధానం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా తీసుకొచ్చింది. అలాగే ఆ పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలి, ఫీజు రియంబర్స్మెంట్ కోసం వారు ఇచ్చిన డబ్బులు
విద్యాదీవెన కోసం ఆయన ఇచ్చిన డబ్బులు. అలాగే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ నుంచి సాకలి మంగలి ప్రతి ఒక్కరు కూడా మిషన్ కుట్టిన వాళ్ళకి కూడా నెలకు 10,000 15,000 వాళ్ళకి వేసిన పరిస్థితి. ఎక్కడ మీరు ఎందుకు చేయట్లా? మీరే అధికారంలోకి వస్తే ప్రతి వాలంటీర్కి కూడా 10,000 ఇస్తాం. ఆయన ఎవరో అన్నారు, రామానాయుడు గారు ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మీరు బెల్లం పూతరేకలు తీసుకురండి అమ్మా, బెల్లం పూతరేకలు తీసుకురండి, మీకు 10,000 ఇస్తాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నారా లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను కూడా చెప్తా ఉన్నా. ఆత్రేయపురంలో పూతరేకలు తీసుకురానమ్మా, అందులో నెయ్యి వేయండి, బెల్లం వేయండి, అందులో మీరు జీడిపప్పు, ఆ పప్పు, ఈ పప్పు, గన్నేరు పప్పు కూడా వేయండి అని చెప్పి ప్రచారం చేశారు. ఏమైంది సార్? 11 నెలలు అవుతా ఉంది వాళ్ళ పట్టును కొట్టారు. పవన్ కళ్యాణ్ గారు అయితే మరేను 1,20,000 తీసుకోండి, నా మహిళలు, నా ఆడపిల్లలు, నా ఆడస్త్రీ, నా అక్క చెల్లెలు ఉన్నారు, మీ పట్టును నేను కొట్టనమ్మా, వాళ్ళు 5,000 ఇస్తామన్నారు కానీ నేను 10,000 ఇస్తానమ్మా అని చెప్పి వాగ్వాదం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏసీ రూమ్ లో పడుకుంటా ఉన్నాడు. ఆయనకి ప్యాకేజ్ ఇస్తే ఒకలా మాట్లాడతారు, ప్యాకేజ్ ఇవ్వకపోతే ఒకలా మాట్లాడతారు. నిన్ననే ఆయన ఆవిర్భావ సభలో 43 సంవత్సరాలు గల టీడీపీ పార్టీని మేమే నిలబెట్టాం, మేము నిలబడ్డాం, వాళ్ళని నిలబెట్టాం, మేము గెలిచాం, వాళ్ళని మేమే గెలిపించామని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజునేమో పీపారి విధానం సభలో మాకు చేత లేదు, మాకు సత్తువ లేదు, మాకు పత్తా లేదు, మా చక్కకి బొత్తం లేదని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్, నీకు చత్తా లేదని నువ్వే చెప్తావు, నీకు పచ్చా లేదని నువ్వే చెప్తావు, నువ్వు వేసుకున్న చొక్కాకి బెత్తం లేదు నువ్వేం చెప్తావు. ఏంటి పవన్ కళ్యాణ్ నాకు అర్థం కావట్లా. అంటే నీకు చేత లేదు, నీకు ఓటు బ్యాంకీ లేదు, నిన్ను నమ్మేవాడు ఓటు లేడు, నీ సామాజిక వర్గమే నిన్ను నమ్మదని నువ్వు గ్రహించావు. 2014లో ప్యాకేజ్ తీసుకున్నావు, 2019లో ప్యాకేజ్ తీసుకున్నావు, ఒంటరిగా పోటీ చేస్తావు. 2020 మళ్ళీ ఆ ముసుగు తొలగించి మళ్ళీ మీరందరూ ప్యాకేజ్ రూపంలో వెళ్ళి ప్యాకేజ్ తీసుకుని వడుతూ ఉన్నాం. ఏంటి నీ బలం ఏంటో నాకు అర్థం కావట్లేదు. లక్ష్మణ్ గారు మరి మీరు చెప్పినట్టు మీరు ఇప్పుడు ఇంత ఒక రకంగా చెప్పాలంటే దాదాపు ఏపీకి మేము స్వర్ణయుగం చూపించాము, అద్భుతమైన పాలన చేసామని చెప్తున్నారు. మరి అంత అద్భుతమైన పాలన చేసినప్పుడు ప్రజలు మిమ్మల్ని 11కి ఎందుకు కట్టడి చేశారండి? సార్ మంచి ప్రశ్న అడిగారు సార్ సాయి గారు. మీ ఆన్సర్ నేను చెప్పనా? లక్ష్మణ్ గారు మీ ఆన్సర్ నేను చెప్పనా? మీరు చెప్పబోయే ఆన్సర్ నేను చెప్పనా? చెప్పండి. ఇది ధర్మబద్ధంగా జరిగిన ఎన్నిక కాదు, ఇది ఓట్లు వేసిన ఎన్నిక కాదు, ఇది ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి జరిగిన ఎన్నిక అని చెప్తారు, అంతేగా మీరు? చూసారా నా మనసులో మాట కూడా మీరు చెప్పండి. అన్నింటే సాయి గారు అంటే మీకు 151 ఇందాక కాదు లక్ష్మణ్ గారు మీరే అన్నారు 2014లో పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి వెళ్ళారు, 19లో ప్యాకేజ్ తీసుకొని ఒంటరికి వెళ్ళారు, 24లో మళ్ళీ కలిసి వెళ్ళారు అని. మరి ప్యాకేజీలన్నీ తీసుకుంటున్నప్పుడు మరి అప్పుడే కలిసి వెళ్తే అప్పుడు ఓట్లు వచ్చి ఉండాలి కదా మీరు చెప్పిన దాని ప్రకారం. ఈవీఎంలతో మ్యానిపులేట్ చేస్తుంటే మరి అప్పుడు ఎందుకు రాలేదు? మీకు చెప్పేదేనండి, 2014లో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈ దేశానికి పిఎం అవ్వాలి, ఒక బీసీ కేడర్ అని చెప్పి వాళ్ళు ఒక నరేంద్ర మోడీ కన్నా ఒక దేవునిలాగా 5,500 కోట్ల రూపాయలు మీలాంటి ఒక ప్రముఖ జాతీయ ఛానల్ కి డబ్బులు ఇచ్చి ఒకే రుత్తుడు మోడీ అది, మోడీ ఇది, మోడీ అది, మోడీ సెట్ వేస్తే స్టైలు, మోడీ షూ ఎత్తే స్టైలు, మోడీ తోపు, మోడీకి మించిన తోపు లేడు అన్ని ప్రసారం చేయించారు. సాక్షి రుద్దినట్టు అచ్చం. సాక్షి కాదండి, సాక్షి రుద్దినట్టు రుద్దారా అంటున్నా నేను. సాక్షి రుద్దినట్టు రుద్దారా అంటున్నానండి. TV5, ఈనాడు, TV5, అలాగే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఇలాంటి కొన్ని ఛానల్ ఉన్నాయి చూసారా? రైట్ అండి. నారా లోకేష్ గారు పప్పు కాదు ఉప్పు కాదు ఇంకో ఏదో ఆయనకు మించిన నాయకులు లేదని ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు రేపు రాబోయే రోజుల్లో మంచి నాయకుడు ప్రమోట్ చేస్తూ ఉన్నారు, తప్పులేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ అందింది, రేపు ఉగాది అయిపోయింది, ఆల్రెడీ ఉగాది అయిపోయింది కాబట్టి మీరు చూడండి రేపు నెలలో, రేపు జూన్ లో కానీ లేకపోతే సెప్టెంబర్ నెల లోపు నారా లోకేష్ గారికి సీఎం పగ్గాలు ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. దానికి బేరసారాలు అయినాయి. పవన్ కళ్యాణ్ గారు లక్ష్మణ్ గారు మీరు చెప్పినట్టు ఇవ్వకపోతే మరి మీరు ఏంటి ఏమన్నా ఛాలెంజ్ చేయబోతున్నారా? ఖచ్చితంగా ఇది ఛాలెంజ్ అండి, ఇది ఛాలెంజ్ చేస్తున్నా చూడండి. సరే ఇప్పుడు మీరు లాస్ట్ ఒక నిమిషం అండి లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చాడని చెప్తున్నారు కదా, అదే విధంగా షర్మిలాకి విజయమ్మకి కూడా ఇచ్చినట్టు అనుకోవచ్చా మనం ప్యాకేజీలు? డెఫినెట్ గా. ఓకే రైట్ అండి, ఒక్క నిమిషం అండి మాట్లాడదాం ఒక్క నిమిషం అండి లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం. రైట్ లక్ష్మణ్ గారు ఎవరిని కొనరండి,
చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఎవరిని అనుకోగలరు? Right, ఆయన right నరేంద్ర అండి. మోడీ గారిని బ్లాక్ మెయిల్ చేశారు, Okay. నరేంద్ర మోడీ గారిని తిట్టారు, అమిత్ షా గారిని తిట్టారు. ఇప్పుడు అదే నరేంద్ర మోడీ గారి కాల్కి వెళ్ళి దండలు పెడతా ఉన్నారు. రైట్ అండి, రైట్. అందులో లక్ష్మణ్ గారు ఏం మాట్లాడదాం, ఒక్క నిమిషం మాట్లాడదాం. మీరు చెప్పండి కృష్ణమాంజనేయులు గారు ఏమంటారు? వింటున్నారు కదా మొత్తం చర్చ మీరు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును మనం గౌరవించాలి. ఎగ్జాక్ట్లీ.